పార్టీ ఆధ్వర్యంలో బోధన్ బస్టాండ్ వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా ఈ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు, భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు చేసే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ఈ భూస్వాములు చేసే వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, నిజాం నవాబు రజాకారులు చేసే నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగితే ఈ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉన్నది. ఈ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో, ఈ చరిత్రను తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో ఇది ఒక మతానికి వ్యతిరేకంగా జరిగినట్లుగా ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాబోయే కాలంలో కష్టజీవులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలని పోరాటాలలో కలిసి రావాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.